హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లోకి స్వాగతం. ఇవాల్టి వీడియోలో గోరుమిట్టీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇవి జనరల్గా గోరుమిట్టీలు మైదా పిండితో ప్రిపేర్ చేస్తారు కదా, కానీ ఈరోజు వీడియోలో నేను మీకు గోధుమ పిండితో సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా బెల్లం పాకంతో. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1 కప్పు గోధుమ పిండి. ఫస్ట్ మీకు కప్పుతో కొలతలు చూపిస్తానండి. మీకు ఎక్కువ కావాలంటే కనుక ఇదే కొలతలు ఫాలో అయ్యి డబల్ చేసుకోండి. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి, అంటే 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ. ఇందులో చిటికెడు ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు అంటే 2 టేబుల్ స్పూన్లండి బొంబాయి రవ్వ ఎంత కొలతో నూనె కూడా అదే కొలత. సో 1/2 కప్పు నూనె వేసుకోండి. నూనె బదులుగా మీరు ఇక్కడ రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్న అయినా వేసుకోవచ్చు అనమాట. జనరల్గా బయట డాల్డా వేస్తారనమాట. సో ఇలా నూనె వేసుకొని మనకి పిండి అనేది ఇలా ఉండ చేసినప్పుడు ఉండ షేప్లో ఫామ్ అవ్వాలన్నమాట. అది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ అదే మాదిరిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 గంటలు నానితే బాగుంటాయండి. మీ దగ్గర టైం లేకపోతే గంట నానినా సరిపోతుందన్నమాట. ఇందాక నేను మెజరింగ్ కప్స్ చూపించాను కదా, మీ దగ్గర ఇన్ కేస్ మెజరింగ్ కప్స్ లేకపోతే కనుక నార్మల్గా 1 కప్పు పెట్టుకోండి. మిగతా కొలతలన్నీ అదే కప్పుతో కొలుచుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు 1-2 గంటల తర్వాత ఒకసారి పిండిని 5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిన్న ఉండలుగా చేసుకొని పెట్టుకోండి. ఇలాగా అన్నీ సమానంగా వచ్చేటట్టు బాల్స్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకొని రౌండ్గా ఒత్తుకొని తర్వాత కొంచెం సిలిండర్ షేప్ లాగా చేసుకోవాలి. ఇలా పొడవుగా చేసుకోండి. మొత్తం సమానంగా వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు అడుగున బొటన్ వేలు పెట్టుకొని పైన చూపుడు వేలుతో ఒత్తాలి. కింద బొటన్ వేలుని కదిలించుకుంటా పైన ఒత్తుకుంటా ఉంటే మనకి ఈ షేప్ అనేది వస్తుంది. చాలా సింపుల్ అండి, చాలా తేలిగ్గా అయిపోతుంది. అంతే, మిగతా బాల్స్ అన్నిటినీ ఇలాగే చేసేసుకొని పెట్టుకోండి. అన్నీ ఇలా చేసి పెట్టుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. ఈ మనం చేసి పెట్టుకున్న గోరుమిట్టీలని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 వైపులా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే వెంటనే కలర్ వచ్చేసి లోపల ఉడకవు. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి. ఇలా 2 వైపులా కాలిన తర్వాత పక్కకు తీసుకోండి. ఇలానే మిగిలినవన్నీ మీకు డీప్ ఫ్రై కోసం ఎన్ని సరిపడతాయో అన్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవి కొంచెం చల్లారాలన్నమాట. సో పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పాకాన్ని చూద్దాము. 1 కప్పు గోధుమ పిండికి 3/4 కప్పు దంచుకున్న బెల్లాన్ని తీసుకొని ఇందులోకి 1/4 కప్పు వాటర్ పోసుకొని కరిగించుకోండి.
బెల్లం కరిగిన తర్వాత వడబోసుకోండి. బెల్లంలో ఏమన్నా నలకలు ఉంటే కనుక అవి క్లియర్ అవుతాయి అన్నమాట. పొయ్యి మీద పెట్టేసుకొని మనకి పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ ఈ స్వీట్కి మనకి కొంచెం ఉండపాకం అనేది రావాలి. ఉండపాకం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా మనం పాకం కొంచెం చిక్కబడిందని తెలియంగానే ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కొంచెం వేసుకోండి. ఆ పాకం వాటర్లో కలిసిపోతే అది కరెక్ట్ కన్సిస్టెన్సీ కాదండి ఈ స్వీట్ కోసం. ఇప్పుడు ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత వేసుకోండి. చూడండి నాకు ఉండ ఫామ్ అయిపోయింది కదా. పాకాన్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి, లేదంటే వెంటనే పాకం అనేది వచ్చేసి గట్టిగా అయిపోతుందన్నమాట. ఇలా మనం నొక్కినప్పుడు ఏ స్టేజ్లో ఉంటుందో అదే స్టేజ్లో ఉంటే కనుక ఆ పాకం అనేది కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న గోరుమిటీల్ని ఇందులో వేసేసుకొని వెంటనే కలిపేసుకోండి. పాకం మొత్తాన్ని ఈ గోరుమిటీలకి పట్టించుకోవాలండి. ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉంటే కనుక మొత్తానికి చక్కగా అప్లై అయిపోతుంది. ఆరిపోయిన తర్వాత మనం వీటిని తీసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి అన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి